ఓకే. ఫైనల్‌గా మనకు ఇంత సేపు జరిగిన మీటింగ్‌కు మనకు ఫైనల్‌గా కన్క్లూజన్ ఇవ్వడం కోసము మన గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ సార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సో సార్ యొక్క సందేశంతోటి మన లైబ్రరీలో ఉన్నటువంటి ఒక అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ లో మన యొక్క పౌర గ్రంథాలు ఉన్నటువంటి పోస్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని సార్ని కోరుతున్నాం. ఆ విధంగా కొంచెం సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. President of today's function, my dear friend Janaya Garu, the honorable guests and our beloved professor who sacrificed his decades of the life for the enrichment of libraries, Professor Sudarshan Garu, virtually is from Warangal, and my beloved friend Dr. Srinivas, Dr. Durga Prasad, and also Dr. J. Rao, and beloved friend Karnakar ji, and also my esteemed colleague, the Supreme of this library department, Rani Garu, and my dear beloved friends, and who stood here, who are already sitting here, and who are paying a lot of attention to receive our lecture. నేను చాలా తక్కువ సేపు మాట్లాడతాను, ఒక 2-3 విషయాలు మాత్రమే చెప్పి క్లోజ్ చేస్తాను. 7 o'clock నాకు ఒక లైవ్ షో ఉంది, టీవీ లైవ్ షో ఉంది. ఐ హావ్ టు గో దేర్. ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ, పెద్దలందరూ కూడా నా వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉండే అవకాశం ఉందనుకొని చాలా జాగ్రత్తగా ఈ మీటింగ్ అటెండ్ చేస్తున్నారు. నిజంగా నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సరే, ఈ చెప్పట్లు నిజంగా నేను అనుకున్న ఆశయాన్ని నెరవేర్చినప్పుడు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. అప్పటిదాకా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మనం సైద్ధాంతికంగా, ఫిలాసాఫికల్ గా చాలా విషయాలు నేను చెప్పగలుగుతాను టీచర్ని కాబట్టి. కానీ ఇప్పుడు ఇది సందర్భం కాదు, సమయం కాదు, ఇప్పటికే కాస్త లేట్ అయిపోయింది. ఒకటి ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు 99% ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఎన్ని మాట్లాడినా మేము బిఎల్ఎస్ చదివాం, సిఎల్ఎస్ చదివాం, ఎంఎల్ఎస్ చదివాం, మాకేమైనా ఉద్యోగాలు వస్తాయా? ఇదే మీ ఫోకస్ ఆఫ్ ది పాయింట్. ఎందుకోసం అంటే చాలా మంది బిఎల్ఎస్ని అమాయకంగా చదువుతారు. నాగార్జున యూనివర్సిటీలో అడ్మిషన్ వేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని తర్వాత దానికి రికగ్నిషన్ లేదంటే కొన్ని 100 మంది బాధపడే సందర్భాలు, నాకు మెసేజ్ చేసే సందర్భాలు ఉన్నాయి. మరికొంతమంది ఇంతకుముందు ఆ మేడం చెప్పినట్టుగా గురుకులాల్లో అవకాశాలు దొరుకుతాయని చదివిన మిత్రులు ఉన్నారు. వాళ్ళే చాలా మంది ఉంటారు ఇందులో. కానీ మీరందరూ మర్చిపోయిన విషయం ఏంటంటే, అసలు ఈ రాష్ట్రంలో పౌర గ్రంథాలయ వ్యవస్థ ఒకటి ఉంది, లైబ్రరీ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ లైబ్రరీ సిస్టంలో జాబ్ చేయాలంటే మా క్వాలిఫికేషనే ఉండాలి అనే విషయం చాలా మంది తెలియదు. ఎందుకంటే మీరు పౌర గ్రంథాలయాన్ని మర్చిపోయినారు. మీరు ఎందుకు మర్చిపోయినారంటే 35 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు డిపార్ట్మెంట్, సిన్స్ 35 years. చాలా బాధాకరం, విషాదకరం కూడా. నేను ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ అయిన లండన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీలో నేను చదువుకున్నాను, చూసాను, దాన్ని చదువుకున్నాను కొంతకాలం రీసెర్చ్ కోసం. అలాగే ప్రపంచంలో అతి చిన్న లైబ్రరీ అయిన మా కొత్తగూడ, నర్సంపేట దగ్గర కొత్తగూడలో దగ్గర ఉన్న చిన్న విలేజ్లో ఉన్న ఒక అగ్గిపేట లాంటి లైబ్రరీని కూడా చూశాను. సో ఈ 2 లైబ్రరీలను చూశాను నేను. చాలా చిన్న లైబ్రరీని చూశాను, ప్రపంచం పెద్ద లైబ్రరీని చూశాను. ఈ లైబ్రరీ వ్యవస్థని మనం బాగుపరచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు బాగుపరచాలంటే ఈ లైబ్రరీల యొక్క అవసరం సమాజానికి ఉన్నది కాబట్టి. ఇక్కడ ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందజేయాలంటే బుక్సే దానికి ఆయువు పట్టుగా ఉంటాయి, బుక్సే వాటికి బ్రిడ్జిలుగా, టన్నెలుగా ఉంటాయి. ఆ బుక్స్కి నిలయాలే లైబ్రరీస్. అయితే ఇక్కడ ఒక 2-3 విషయాలు మీకు చాలా కీలకమైన విషయాలు చెప్తాను నేను, ఇంకా అవి అవసరం. మనం చాలా విషయాలు పెద్దలు మనకి ప్రొఫెసర్ గారు కానీ, డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు కానీ చాలా ఫిలాసాఫికల్ విషయాలు చెప్పారు. నేను మళ్ళీ వాటిని చరిత్రాచరణంగా మాట్లాడే ప్రయత్నం చేయను. 2-3 విషయాలు మాత్రం చెప్తాను. అదేంటంటే, నా దగ్గర ఒక చిన్న లిస్ట్ ఉంది.
ఇది ప్రొఫెసర్ రామ్నాథ్ కిషన్ నా గురువు, నా పిహెచ్డి గైడ్ చేసిన గురువు పంపారు. ఈ టేబుల్ నేను 1-2 days లో రాణి గారు దీన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టాలమ్మా మనం. ఇందులో ఏముందంటే మొత్తం భారతదేశంలో ఇది చాలా కీలకమైన సమాచారం. ఇక్కడి నుంచి నా ఆర్గ్యుమెంట్, నా మెసేజ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ టోటల్ ఇండియా there are 27,682 libraries are existing. భారతదేశంలో 27,682 లైబ్రరీలు ఉన్నాయి. ఈ 27,682 లైబ్రరీలో భారతదేశంలో అతి చిన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన కేరళ రాష్ట్రంలో 8,418 లైబ్రరీస్ ఉన్నాయి. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రంలో 8,450 లైబ్రరీస్ ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మొత్తం భారతదేశంలో అతి తక్కువ లైబ్రరీలు 278 ఉన్నాయి, 278 ఉన్నాయి. కాబట్టి అభివృద్ధిలో కేరళ ఎక్కడుందో, యూపీ ఎక్కడుందో మీకు తెలుసు. మన తెలంగాణలో అన్నిటి కాకుండా ఉన్నాం మనం. 570 పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ లైబ్రరీస్ తో కలిపి మన దగ్గర 670 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 978 ఉన్నాయి. ఇవి జస్ట్ నేను కొంత షాంపిల్ ఇచ్చాను, ఊరికే షాంపిల్ ఇచ్చాను. ఈరోజు కేరళ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇండియాలో టాప్ ఉన్నాయి. ఇందుకోసం కేరళ లిటరసీలో కూడా టాప్ ఉంది. ఇంతమంది మిత్రులు దుర్గా ప్రసాద్ గారు కూడా కేరళను ఉదాహరించారు. కాబట్టి ఇప్పుడు మనకి లైబ్రరీస్ లో మనకు రోల్ మోడల్ తెలంగాణకు కేరళనే. కేరళలో 8,000 ఉన్నాయి. కనీసం మనము 1,800 వరకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎగ్జామినేషన్స్ ఏమన్నా 2,000 వరకు పోయే ప్రయత్నం చేద్దాం. కేరళ అందుకోవడం అంత ఈజీగా లేదు మనకు. కొంచెం జీవితకాలం సరిపోలేము. మనకు కూడా ప్రాక్టికల్గా మనం ఉన్నాం. మొట్టమొదటిసారిగా మీకు 2-3 విషయాలు తెలియాలి. అంటే ఎక్కడ అన్యాయం జరిగింది, లైబ్రరీస్ ఎందుకు నెగ్లెక్ట్ గురైనాయంటే, ఈ లైబ్రరీస్ నడిపించేది ఎవరంటే ప్రజలే. పీపుల్ ఆర్ రన్నింగ్ దిస్ లైబ్రరీస్. వాళ్ళు కట్టే 100 రూపాయల ఇన్కమ్ లో 8% లైబ్రరీస్ కి రావాలి. దాన్ని సెస్ అంటాం మనం. హైదరాబాదు సిటీ, ఇక్కడ మున్సిపాలిటీ, ఇక్కడ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం 800 కోట్ల రూపాయలను లైబ్రరీకి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? నాకు తెలిసి వాళ్ళు 8 కోట్లు కూడా ఇవ్వట్లేదు, 26 లక్షలు ఇస్తున్నారు. ఎక్కడ వేర్ వీఆర్ లాకింగ్ బిహైండ్ అంటే ఏం చేయాలని దాని మీద నేను దాదాపుగా ఓట్ తీసుకున్నా. లాస్ట్ సండే ఓట్ తీసుకున్నాను ఇదే లైబ్రరీలో. ఇప్పుడు 1000 మంది వచ్చారు. నేను ఐఎమ్ రియల్లీ అమ్యూజ్డ్ ఫర్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ మై బిలవ్డ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. దాదాపుగా ఈ హైదరాబాద్ నగరం నుంచి మనకు రావాల్సిన ఇన్కమ్ చెప్తున్నాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మనకి హౌస్ ట్యాక్స్ వేస్తున్నప్పుడు అలా ఉంటుంది. లైబ్రరీ సెస్ అని ఉంటుంది 8%. నిజంగా 700 కోట్లలో 8 కోట్లు ఇచ్చినా కూడా మన తెలంగాణలో ఉండే లైబ్రరీ అన్ని సాధవచ్చు మనం. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఉద్యోగం ఇవ్వచ్చు. కాబట్టి నా మొట్టమొదటి నా టార్గెట్ ఏంటంటే, నిన్ననే 2 days బ్యాక్ అమరపాలి గారిని కలిశాను అసెంబ్లీలో. ఆమె పాప వెంటనే రెస్పాండ్ అయింది. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఎ మీటింగ్ విత్ ఐఏఎస్ అమరపాలి అండ్ డాక్టర్ రియాజ్. నాకు తెలిసి సుదర్శన్ సార్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, కాంపిటీషన్ ఫీల్డ్ లో బయటకు వచ్చి ఉంటారు. అందులో లైబ్రరీలో గడపకుండా లైబ్రరీలో చదవకుండా ఐఏఎస్ ఆఫీసర్లు కావడం అనేది ఇంపాసిబుల్. మరి ఐఏఎస్ ఆఫీసర్లకి లైబ్రరీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మనం చేయాల్సింది పోయి కలవాలి, బతికాడుకోవాలి. ఇంతవరకు ఆ పని ఇటువైపు జరగలేదు. కాబట్టి నిధులు అక్కడ ఉన్నాయి. ఆ పని నేను చేసే ప్రయత్నం చేస్తాను. లైబ్రరీస్ ఎక్కడి నుంచి అయితే రావాలో ఆ ఫండ్స్ రావట్లేదు. కాబట్టి లైబ్రరీస్ డెవలప్ కావట్లేదు. అలాగే మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఫండ్స్ రావాలి. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న బాణం కిషోర్ గారు ఈరోజు మున్సిపాలిటీస్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశం తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారితో చెప్పించుకుని వాళ్ళ దగ్గరికి పోతాను నేను. మున్సిపాలిటీస్ కనుక రెగ్యులర్ గా ఫండ్స్ ఇస్తే లైబ్రరీస్ పరిపుష్టం అవుతాయి. అంటే మనకు ఆ డబ్బులు మనమే. మనం అంటే లైబ్రరీస్ కోసం ప్రజలు పే చేసిన డబ్బులు. దట్ మనీ బిలాంగ్స్ టు లైబ్రరీస్ బికాస్ ది పబ్లిక్ హ్యాస్ పే దట్ మనీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ లైబ్రరీస్
టు స్ట్రెంథెనింగ్ ది లైబ్రరీస్. కానీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ డబ్బులు మనము వాళ్ళను కన్విన్స్ చేయాలి, బతినాడుకోవాలి, మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పించుకోవాలి. ఆ డబ్బులు కనుక వస్తే లైబ్రరీస్ పరిపుష్టమవుతాయి. మొట్టమొదటిసారిగా పనిచేయాలి. డబ్బులు లేకుండా పనిచేయడం సాధ్యం కాదు. ఇది మొట్టమొదటిసారి చేసి. రెండో విషయం ఏంటంటే, మన దగ్గర చాలా మంది, భారతదేశం జ్ఞాన సమాజం కాబట్టి చాలా మంది చదువుకొని బయటి కంట్రీస్కి పోయినారు. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఇలా రిచ్ స్టేట్స్కి పోయినారు. వాళ్ళని కన్విన్స్ చేసి లైబ్రరీస్కి డొనేషన్స్ కలెక్ట్ చేయాలి. అంటే అమెరికాలో ఆయన ఒక $10,000 పంపితే మనకు తెలియకుండానే అవి దాదాపుగా ₹1,00,000 వెళ్ళిపోతాయి. అంటే బయట కంట్రీస్ లో బేసికల్ గా ఇక్కడ చదువుకొని అక్కడ మంచి మంచి జాబ్ చేస్తున్న వాళ్ళు, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళని మనం అప్పీల్ చేయాలి. అప్పీల్ చేస్తే కొన్ని ఫండ్స్ వస్తాయి మనకి. వాళ్ళని డబ్బులు అడగట్లేదు, మనము లైబ్రరీ బిల్డింగ్లు కట్టమని అడుగుదాం, ఉన్న లైబ్రరీలో ఫర్నిచర్ ఇవ్వడం అడుగుదాం, పుస్తకాలు కొనివని చెప్దాం, ఆ కొన్న పుస్తకాలకు బిల్ కట్టమని అడుగుదాం అంతే. నేను నన్ను మేడ్చల్ తీసుకుపోయినారు నిన్న మార్నింగ్. మేడ్చల్ పోతే మేడ్చల్లో మంచి ఫర్నిచర్ ఉంది, బ్యూటిఫుల్ ఫర్నిచర్ ఉంది. అక్కడ ఎవరో ఆ మేడ్చల్లో చదువుకొని అమెరికాలో ఉన్న ఒక మిత్రుడు ₹10 lakhs పంపించాడు. 10 lakhs ఫర్నిచర్ కొన్నారు. అట్లా ప్రతి టౌన్ లో, ప్రతి ఊళ్ళో కొంతమంది చదువుకున్న పిల్లలు బయటికి పోయి ఉంటారు. కొంచెం మీ అమ్మ పేరు మీదనో మీ నాన్న పేరు మీదనో మీరు లైబ్రరీ కట్టు అంటే వాళ్ళు కడతారు. ఉదాహరణకి మన దగ్గర సినిమా లిరిక్ రైటర్ ఉన్నాడు, ఏం పేరు మిస్టర్ నరసింహరావు, మన చంద్రబోస్ ఇస్మాన్ చల్లే గారిగా. వాళ్ళ అమ్మ పేరు మీద ₹40 లక్షల బిల్డింగ్ కట్టాడు వాళ్ళ ఊళ్ళు. 40 lakhs. చాలా బాగుంది బిల్డింగ్, బాగుంది. అట్లా చాలా మంది ఉన్నారు. కొంచెం వాళ్ళ అమ్మ పేరు మీదనో, వాళ్ళ నాన్న పేరు మీదనో, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పేరు మీద లైబ్రరీస్ కడితే వాళ్ళ పేరు పెట్టుకుందాం, మనం పోయేది ఏమి లేదు. స్కూల్లో కూడా పెడుతున్నారు కదా. వాళ్ళ అమ్మ పేరు మీద, నాన్న పేరు మీద పెడితే అట్లా చాలా బిల్డింగ్స్ కట్టవచ్చు మనం. లైబ్రరీస్ కి కొంత డొనేషన్, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను, ఇంపాసిబుల్ ఏం లేదు. మీ ఊళ్ళో మీరు లైబ్రరీ చదివిన పిల్లలు ఉంటే దాని ఉద్యమంగా చేయాలి మనం. లైబ్రరీ ఉద్యమం మరోసారి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి కూడా చెప్తాను. లైబ్రరీ ఉద్యమానికి తెలంగాణకు సంబంధం గురించి డిస్కస్ చేస్తాను. కాబట్టి దయచేసి మీరు లైబ్రరీ చదువుకున్న బిఎల్ఎస్సీ పిల్లలు, సిఎల్ఎస్సీ పిల్లలు, ఎంఎల్ఎస్సీ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, kindly you have to motivate your people who are well bred, particularly in financial matter. కొంచెం ఆ ఊళ్ళో లైబ్రరీస్ కి డొనేట్ చేయమని చెప్పండి. కాబట్టి ఆ డొనేషన్స్ మనం కలెక్ట్ చేసుకుంటే కనీసం లైబ్రరీకి మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లు, లేదా లైబ్రరీకి రెంట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కనీసం మినిమం వాళ్ళు నెలకు, సంవత్సరానికి ₹1,00,000 పంపినా కూడా ఊళ్ళో గ్రంథాలయాన్ని ₹1,00,000 నడపచ్చుకోండి, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. కాబట్టి ఒకటి సెస్ మీద మనం బాగా ఫోకస్ చేయాలి. అంటే మనకి ఎంతైతే డబ్బులు గ్రామ పంచాయతీల నుంచి, మున్సిపాలిటీస్ నుంచి, కార్పొరేషన్ నుంచి రావాలో వాటి మీద ఫోకస్ చేయాలి. నేను ఒక బృందాన్ని తీసుకొని ఆ పని చేస్తాను. ఆ చేసే క్రమంలో డొనేషన్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి, లైబ్రరీస్ తెచ్చుకోవాలి మనం. మూడో అంశం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రజలు భాగస్వామ్యం వహించకుండా సక్సెస్ కాలేం. సీలి అంటాడు, పొలిటికల్ సైంటిస్ట్, ఏమంటాడంటే డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు భాగస్వామ్యం వహించే ప్రభుత్వ రూపం అంటాడు. ప్రభుత్వాలు ప్రజలు భాగస్వామ్యం వహించకుండా మనం ఏం చేయలేము. కాబట్టి దీనికోసం ఒక ప్లాన్ ఏం చేస్తున్నానంటే, మీ అందరి సహకారంతో, మీరు సహకరించకుండా నేనేం చేయలేను. నేను నెక్స్ట్ వీక్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు లాంటి వాళ్ళ సలహాలతోటి ఇదే August 15th ముందు లైబ్రరీస్ డెవలప్మెంట్ కోసము ఒక సిటిజన్స్ ఫోరం పెడతాను. ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ సుదర్శన్ రావు లాంటి వాళ్ళు, అలాగే మనకి ఆకునూరు మురళి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్ జానయ్య లాంటి వాళ్ళు, ఇలా అనేక మంది ప్రొఫెసర్స్ తోటి, అట్లాగే ఇక్కడ నుంచి మనకి ఆల్ ఇండియా టాప్ చేసిన బుర్రా వెంకటేశ్వరం లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది ఉన్నారు తెలంగాణలో విజ్ఞులు. అలాగే మా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న చంద్రశేఖర్ కానీ, నరసింహ కానీ, మా ప్రసాద్ కానీ, ఇట్లా చాలా మంది ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరితోటి ఒక సిటిజన్స్ ఫోరం ఫర్ తెలంగాణ లైబ్రరీస్ డెవలప్మెంట్ అని ఒకటి పెడతాను. పెట్టి ఈ సమాజంలో ఉండే ప్రముఖులందరినీ అలా మెంబర్స్ చేస్తాను. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ లైబ్రరీ కరుణాకర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాను. చేయడంతో ఏమవుతుందంటే, వీళ్ళందరూ సమాజంలో వాళ్ళ పేరు చెప్తేనే గౌరవం ఉంటుంది వాళ్ళకి. ఒకసారి వారికి సీఎం గారికి లెటర్స్ రాపిస్తాను వాళ్ళందరితోటి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. అంటే లైబ్రరీస్ యొక్క ఇంపార్టెన్స్, ఈ జ్ఞానం బతికితేనే మనం ఉంటామన్న విషయాన్ని
పెద్దవాళ్ళతో కనుక చర్చిస్తే ఏమైందంటే మా మంత్రులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకెక్కువ అటెన్షన్ పే చేసే అవకాశం ఉంటుంది. బికాజ్ అవర్ సీఎం ఈజ్ వెరీ డైనమిక్. వారు చాలా డైనమిక్ కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఈ నోస్ ఇక్కడ ఎవరిని ఉపయోగిస్తే సమాజానికి మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి చాలా సమాజంలో ఉండే చాలా ప్రముఖులతోటి ఈ లైబ్రరీకి సంబంధించిన యాక్టివిటీస్ నడవాలి. వాళ్ళు ఎప్పటికీ వచ్చి కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. మీటింగ్లలో కూడా లైబ్రరీస్ సిద్ధం చేయాలని చెప్తారు. లైబ్రరీలోకి అవసరాన్ని చెప్తారు, దీని ఫండ్స్ అవసరాన్ని చెప్తారు. కాబట్టి ప్రొఫెసర్ రఘుగోపాల్ సార్ దగ్గర నుంచి మొదలుకుంటే చాలా మంది ప్రముఖులు ఉన్నారు, అలాగే స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు. ప్రముఖులుగా ఉంటారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేస్తాను. నేను తెలంగాణ ఉద్యమకారుని కాబట్టి నాకు తెలంగాణలో చాలా మంది ప్రముఖులతో వాళ్ళ చేత ప్రత్యక్షమైన పరిచయం ఉంది, గుర్తుపడతారు. కాబట్టి నేను వాళ్ళతోటి ఈ ఫోరం ఫర్ సిటిజన్స్ ఫర్ లైబ్రరీస్ డెవలప్మెంట్ అని ఒకటి పెడతాను. పెడితే ఏమైందంటే వాళ్ళను రెగ్యులర్గా ఇక్కడ పిలిచి మీటింగ్స్ పెట్టడం వల్ల లైబ్రరీస్ పట్ల ఒక పాజిటివ్ వేవ్ బయటకు పోతుంది. దీన్ని నేను జిల్లా లెవెల్లో కూడా పెడతాను. నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా, ఇప్పుడు ఇది సిటీ స్టేట్లో ఉంటుంది, జిల్లా లెవెల్లో పెడతాను. అట్లాగే ప్రతి లైబ్రరీ కూడా ఇప్పుడు స్కూళ్ళకు పేరెంట్ కమిటీ ఉంటుంది, దాని మేనేజ్మెంట్ కమిటీ అంటున్నాం మనం. ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరుతో పిలుస్తున్నాం. ఎట్లయితే స్కూల్కి పేరెంట్ కమిటీ ఉంటుందో ప్రతి లైబ్రరీకి రీడర్స్ కమిటీ ఒకటి పెడదాం. పెట్టి ఆ లైబ్రరీలో రెగ్యులర్గా చదివే వాళ్ళతో కమిటీ పెడదాం. వాళ్ళు పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు చాలా ప్రముఖులు కాబట్టి లైబ్రరీ సజీవంగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చేయడం వల్ల, అంటే సెస్ రెగ్యులర్గా వసూలు చేయడం వల్ల, అట్లా మనం తీసుకోవడం వల్ల, డొనేషన్స్ కొంత కలెక్ట్ చేయడం వల్ల, అలాగే పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ఒక సిటిజన్స్ ఫోరం ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ అని పెట్టడం వల్ల కొంత లైబ్రరీస్ పట్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రజల్లోకి పోయే అవకాశం ఉంటుంది. ఇది నేను చేయాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలి. రెండో విషయానికి వస్తే జాబ్స్. ఇక్కడ చాలా మంది కొంతమంది ఆదర్శాలు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ రావడం సాధ్యం కాదు కదా. ఎస్, ఐ అగ్రీ. కానీ ఉన్న జాబ్స్ అన్న ఇవ్వాలి కదా. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఖాళీ ఉన్న జాబ్లు ఇవ్వాలి కదా. అంటే ఉన్న జాబ్స్ ఇవ్వకుండా అందరికీ జాబ్స్ ఎట్లా వస్తాయనుకోవడం రైట్ కాదు కదా. విషయం ఏంటంటే నేను నిన్న మా దగ్గర రాజు గారు డైరెక్టర్, వారు యాక్చువల్గా వాళ్ళు రావాల్సి ఉంటే రాలేదు. అట్లాగే నరసింహ అని చెప్పేసి ఇంకొక మా దగ్గర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో ఉన్నారు, వారి దగ్గర నేను డాటా తెప్పించాను. చాలా దురదృష్టం ఏంటంటే ఈ లైబ్రరీస్ లో 80% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లైబ్రరీస్ నడుస్తున్నాయి కానీ 80% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఎవరు నడిపిస్తున్నారు? మీరు రాకముందుకు నా దగ్గరికి ఫస్ట్ ముందంగా ఎవరు వచ్చారంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చారు. నేను 12 గంటలకు వచ్చాను, ఇప్పటి వరకు నేను ఖాళీగా లేను. 2 o'clock లైబ్రరీస్కి వస్తే మార్నింగ్ ఒక క్లాస్ చెప్పుకొని ఇక్కడికి వచ్చాను. నేను పాఠం చెప్తాను. రేపు నేను ఇంతకన్నా బిజీ అయినా పాఠం చెప్తాను. ఎందుకంటే బిజీ పర్సన్స్ అన్ని పనులు చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన బాగా బిజీగా అయితే మాట్లాడద్దు, ఈయన బాగా బిజీగా ముట్టుకోవద్దు అనుకుంటా, తప్పని. ఈ ప్రపంచంలో పనులు చేసుకోవడం బిజీ పర్సన్. లేజీ పర్సన్ వారు ఏమి చేయరు, అట్లా మిగిలిపోతారు. కొంచెం బిజీగా ఉన్న వాళ్ళతో పనులు చెప్పాలి వాళ్ళకి, మనం వాళ్ళే. నేను ఇక్కడికి రాగానే నా దగ్గరికి దాదాపుగా ఒక 100 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లో ఉన్నాము, మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మార్చుకున్నాం. అందరూ కూర్చున్నారు, చాలా మంది లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. చెప్పారు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు. 15 ఏళ్ళు అవుతుంది, 16 ఏళ్ళు అవుతుంది అన్నారు. ఏం చదువుకున్నారు అన్నాను. అంటే అందరూ కూడా సిఎల్ఈ చదువుకున్నాం, బిఎల్ఈ చదువుకున్నాం అన్నారు. మీరు ఎట్లా అపాయింట్ అయినా అన్నారు. అంటే మమ్మల్ని ఒక ఏజెన్సీ ఉన్నారు సార్, ఏజెన్సీ వాళ్ళు అపాయింట్ చేశారు. ఆ ఏజెన్సీ వాళ్ళకి మీ అడ్రస్ ఎట్లా తెలుసు అన్నారు. అంటే వాళ్ళు చిన్న నోటిఫికేషన్ లేదు సార్, లోకల్ తీసుకున్నారు. ఇంటర్వ్యూ జరిగాయి, ఇంటర్వ్యూ జరగలేదు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందని సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేదు. వాళ్ళు ఎంప్లాయీస్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళు 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్. ఇప్పుడు నేను మొత్తం రిక్రూట్మెంట్ చేశాను అనుకో, చేస్తే వాళ్ళు జాబ్స్ పోతాయి. అది ధర్మం కాదు, వాళ్ళు అకామిడేట్ చేయాలి. 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడ పనిచేసినాక ఏం దుర్గాప్రసాద్ సార్ వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఎక్కడ ఏం చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళను ఏజ్ అయిపోయింది కదా, వాళ్ళు నిజంగా వాళ్ళు నోటిఫికేషన్ చేస్తే రాజు జాబ్లోకి వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ చూడండి. నేను బై పర్సన్ గా ఈ కాంట్రాక్ట్ సిస్టానికి అన్నిటికీ నేను వ్యతిరేకం. చేస్తే రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే రెగ్యులర్ నోటిఫికేషన్ ఖాళీ ఉండాలి. భయంకర వ్యవస్థ దోస్తున్నాం, కానీ మనం గ్రౌండ్ రియాలిటీ కూడా చూడాలి కదా. వాళ్ళని కూడా వాళ్ళ జాబ్స్ కాపాడుకోవాలి కదా. వాళ్ళకు ప్రెషర్స్ ఇచ్చాను. ఎస్, ఐ ట్రై ఫర్. నేను గవర్నమెంట్తో మాట్లాడి
గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తాను. అదే సందర్భంలో మీ జాబ్స్ కు ఏమి ఇబ్బంది కలగకూడదు నేను చూస్తాను, ఆ డీటెయిల్స్ ఇవ్వని చెప్పాను. ఇక్కడ అందరూ కూడా సిఎల్ఏ చదివారు, బిఎల్ఏ చదివారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే చదివిన వాళ్ళు ఉన్నారు. 15-16 సంవత్సరాల నుంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు. అంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేకపోవడం లేకపోయింది, వాళ్ళే జాబ్ చేస్తున్నారు, వాళ్ళే లైబ్రరీ కాపాడుతున్నారు. ఈ మాత్రం ఈ 573 లైబ్రరీ కాపాడబడుతున్నాయంటే వాళ్ళు ఉన్నారు అక్కడ గ్రౌండ్ లో, విస్మరించలేం కదా. వాళ్ళకి చెప్పినాక వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకి మళ్ళీ ఒక 100 మంది వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే స్వీపర్స్, పార్ట్ టైం ఎంప్లాయీస్. వాళ్ళు ఏమో స్వీపర్స్ ఏమన్నారు, సార్ మాకు నెలకు 7,000 రూపాయలు ఇస్తారు, అంతే కదమ్మా, 7,000 ఇస్తారు. కానీ గమ్మత్ ఏంటంటే మేము స్వీపింగ్ మాత్రం చేయము, మేము పొద్దుగాల ఊడ్చిన తర్వాత మేమే లైబ్రరీస్ అని చెప్పారు. వాళ్ళు ఓపెన్ చేస్తారు, చిన్న లైబ్రరీస్ ఓపెన్ చేస్తారు, పుస్తకాలు ఎవరు ఎత్తుకో కూడా కాపాడతారు. అలాగే పుస్తకాలని అడిగిన పుస్తకాన్ని వాళ్ళకు వచ్చిన చదువుతోటి ఏదో ఇస్తారు, మళ్ళా తీసుకుంటారు. లైబ్రరీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీడింగ్ రూమ్స్ మారిపోయింది. ఒకప్పటిలాగా జనరల్ రీడర్స్ రావట్లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను నిజంగా. వాళ్ళు నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే ఈ లైబ్రరీస్ నిజంగా కాపాడుతున్న వాళ్ళు వాళ్ళే. ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా మేము ఒక 300-400 మంది ఉన్నాం. వాళ్ళే లైబ్రరీస్ కాపాడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క లైబ్రరీకి ఒక్కొక్కరు 3-4 లైబ్రరీస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఒక ఆయన వికారాబాద్ లో ఇచ్చారైతే మళ్ళీ ఆయన నారాయణఖేడ్లో ఇచ్చారు. ఇది ఇటుమూలం వాళ్ళు అటుమూలం అన్నట్టు. అంటే ఉన్న వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ మీద విపరీతమైన బర్డెన్ ఉంది. గ్రాస్ రూట్ లో రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ సార్లందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు, అలాగే విద్యార్థులు చాలా మంది సజెస్ట్ చేసింది ఏంటంటే లైబ్రరీ సెంటర్ కావాలన్నా అగ్రి, లైబ్రరీస్ హ్యాస్ టు బి సెంటర్ అగ్రి. కానీ లైబ్రరీ సెంటర్ కావాలంటే అక్కడ మ్యాప్ పవర్ ఉండాలి కదా. ఒక మనిషికి ఉద్యోగం ఇస్తే చాలా కష్టపడి కింద మీద పడి ఆ లైబ్రరీని కాపాడుకుంటాడు. ఉద్యోగం కాబట్టి నెలల జీతం వస్తుంది, ఇన్స్పెక్షన్ ఉంటుంది, కాపాడుకుంటాడు. కాబట్టి మనం మనుషులకి ఉపాధి ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా లైబ్రరీలో ఫ్రెండ్స్ కావాలి. ఎట్లా ఫ్రెండ్స్ అయితే ఒక మనిషికి మనం మంచిగా 3 పూట తిండి పెట్టి పౌష్టికాహారాన్ని ఇచ్చి మనం కుస్తీ పంపే యుద్ధం చేసి గెలుస్తాడు. 3 రోజులు ఉపవాసం పెట్టి కుస్తీ పోరాట ఇట్ల నుంచి బయటికి రాస్తాడు. ప్రాక్టికల్ ఉండాలి కదా. But yes, I agree. We have to strengthen libraries. Libraries are the source for knowledge. Libraries are the tunnels and bridges between generation to generation in knowledge transformation. But at the same time, we have to strengthen the libraries. Because libraries को मजबूत नहीं करे तो libraries भलाई नहीं दिए तो libraries कैसा सर्व करेगा पब्लिक को, कैसा खिदमत करेगा पब्लिक. కాబట్టి లైబ్రరీస్ సేవ చేయాలని కూడా మనం సిద్ధం చేయాలి. కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ ముఖ్యమంత్రి గారిని బతిలాడుకొని ఏదో చేసి నోటిఫికేషన్ మాత్రం వేయిస్తాను. కాబట్టి మొన్న నాకు అనుకోకుండా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లతోటి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు జాబ్ క్యాలరీ మీద ఎక్సైజ్ జరుగుతున్నది. నేను రాగానే రాజు గారు కానీ ముఖ్యమైన లైబ్రరీస్ చెప్పింది ఏంటంటే అసలు ఎన్ని జాబ్స్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని మనం రెగ్యులర్ గా వేకెన్సీ చేయగలుగుతాం అన్నాను. అన్నప్పుడు వాళ్ళు దాదాపుగా 734 వరకు మనం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకో 234 వరకు దాదాపుగా మనము క్రియేట్ చేసే అవకాశం ఉంది. లైబ్రరీస్ ఎక్స్పాన్స్ అయితే అన్నాను. అంటే ఒక 1000 జాబ్ల వరకు అవకాశం ఉంది. అంటే అన్ని ఎన్ని ఇస్తారో అది నా చేతులు లేదు, కానీ చాలా హైలీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు పిల్లలు. కానీ ప్రపోజల్ మాత్రం పంపుతాము. దాన్ని మన ఫైనాన్షియల్ శాఖ వాళ్ళ వెసులుబాటు బట్టి వాళ్ళు రూపొందిస్తారు. అదే అల్టిమేట్, నాది కాదు డిసిషన్. కొన్ని జాబ్స్ వేకెన్సీస్ మాత్రం ఐడెంటిఫై చేసి పట్టుకుంటాం. కేసీఆర్ హనుమంతరావు సార్ వంటి సీనియర్స్ మరి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి పెట్టాలి. ఇక్కడ ఈ లైబ్రరీలో చాలా యాన్షియట్ పుస్తకాలు ఉన్నాయి, చాలా ఒకటి కాపాడాలి. కాబట్టి నోటిఫికేషన్కి అవకాశం ఉంది. అయితే మరి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఫిక్స్ అయిందా ఏమైందో అనే దాని మీద నేను కొంత అటెన్షన్ పే చేయాలంటే నేను ఇక్కడ చేరిన రోజు నుంచి నాకు ఈ ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూస్ టేకప్ చేయడానికి టైం అయిపోతా ఉంది. వాళ్ళు కొద్దిగా లేవనే వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి, శాలరీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెట్ సరిగా రావట్లేదు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శాలరీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి సెట్ చేయాలి. ఇప్పుడు వ్యవస్థను సెట్ చేయకుండా నేను బయటికి పోతే కష్టం. కాబట్టి దాని మీద ఉన్నా అయితే మా దోశ మండే నుంచి మాత్రం చాలా ఫాస్ట్ గా ఈ లైబ్రరీస్, ఈ రాబోయే జాబ్ కంట్రోల్ లైబ్రరీస్ కి సంబంధించిన ఇష్యూస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎన్ని వేకెన్సీస్ వస్తాయి, ఎన్ని ఇస్తాయి అనేది నా చేతులు లేదు. దయచేసి దాన్ని మీరు వైరల్ చేసే ప్రయత్నం చేయకండి. నేనేమంటున్నానంటే నా ప్రయత్నం నేను చేస్తాను, స్కోప్ ఉంది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంతకుముందు సార్లు చెప్తున్నారు ఏంటంటే మనకి నది నిరంతరం ప్రవహించినప్పుడే నీళ్లు మనకి ఫ్రెష్ గా ఉంటాయి.
ప్రభావం అయిపోతే నీళ్లు ఫ్రెష్గా ఉండవు. కాబట్టి లైబ్రరీస్ ఎక్స్పాండ్ కావాలి, కొత్త కొత్త విలేజ్లోకి పోవాలి, ప్రతి ఊళ్ళల్లో ఒక లైబ్రరీ ఉండాలి. నేను బాగా సంతోషపడే విషయం ఏంటంటే, నాకు ఏ గౌరవ ఎమ్మెల్యే కలిసినా నన్ను అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నన్ను అడుగుతున్న మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మా ఊళ్ళో లైబ్రరీ పెట్టండి అని అంటున్నాను. పైసలు ఇవ్వండి సార్. అంతకుముందు ఇప్పుడు కల్చర్ లేకుండా ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు నా దగ్గర కొంచెం గౌరవ ఎమ్మెల్యే గౌరవ మంత్రి వాళ్ళు వచ్చి మా ఊళ్ళో లైబ్రరీ పెట్టుకుంటే సార్ కొంచెం పైసలు వేయండి అని వస్తాను. వాళ్ళు ఇస్తారు. పుస్తకాలను లైబ్రరీలను పెట్టడానికి ఎవరు వ్యతిరేకించారు. ఇప్పుడున్న పార్టీ పబ్లిక్ సెక్టార్ పార్టీ, రాహుల్ గాంధీ పార్టీ. ఇప్పుడున్న పార్టీ మళ్ళీ చెప్తున్నాను, ఇది పబ్లిక్ సెక్టార్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్ బలోపేతం చేయడం మా ధర్మం. ఈ దేశంలో రోడ్లు వేసింది, ఈ దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ పెట్టింది, ఈ దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది, ఈ దేశంలో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది ఏ పార్టీయో మీకు తెలుసు. ఆ పార్టీ ఇప్పుడు అధికారం ఉంది. వీఆర్ కమిటెడ్ ఫర్ అవర్ ఐడియాలజీ. క్వశ్చన్ లేదు, వీఆర్ కమిటెడ్ ఫర్ అవర్ ఐడియాలజీ. కాబట్టి పబ్లిక్ లైబ్రరీస్ మనం కాపాడాలి. అందుకోసము నోటిఫికేషన్స్ చేస్తాం. కొత్త ఉద్యోగాలను పర్మిట్ చేయలేను, కానీ ఎగ్జిస్టెన్స్ లో ఉద్యోగాలను మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. లైబ్రరీ ఎక్స్పాండ్ చేసే అవకాశం మనకు కనపడతా ఉంది. అట్లాగే ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, రీడింగ్ రూమ్. ప్రతి ఊళ్ళో ఒక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయొచ్చు. రీడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తే ఒక 10,000 రూపీస్ బుక్స్ మనం ఇస్తాం వాళ్ళకి. అట్లాగే పేపర్లు అవి ఇవి తీసుకురావడానికి ఒక 1,000 ఇస్తాం. అట్లాగే ఒక 1,000 రూపీస్ అక్కడ కూర్చున్న వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తాం. ఇప్పుడు కరుణాకర్ సార్ లాంటి వాళ్ళు లైబ్రరీస్ పెడితే అట్లాంటి అవకాశం వస్తుంది. అది కూడా మీ ఊళ్ళల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ బిల్డింగ్ అంతా మనమే తీసుకొని మంచిగా దాన్ని లైబ్రరీ రూపంలోకి మార్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది ఒకటి మనం చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు మిత్రుడు ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేట్ సెక్టార్ లో ఉండే ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడారు. ఇట్స్ రైట్. కానీ మీ అందరికీ బాగా తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఏమైందో, రాష్ట్రంలో ఏమైందో మీకు బాగా తెలుసు. ఎక్కడైనా కూడా ఇఫ్ డాగ్ మూవ్స్ టేల్ మూవ్స్, అంటే కుక్క కదులితే తోక కదులుతుంది, కానీ మన దగ్గర తోక కదిలితే కుక్క కదిలింది. ప్రైవేట్ సెక్టారే పబ్లిక్ సెక్టార్ నడిపించింది. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎవరికి సెకండ్ ర్యాంక్ రావాలని వాళ్ళని డిసైడ్ చేసిన. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ని నిర్ధారించి, ప్రైవేట్ సెక్టార్ని నియంత్రించే పబ్లిక్ సెక్టార్ వీక్ అయిపోయింది మన దగ్గర 10 years నుంచి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రంలో అధికారుల పార్టీ పబ్లిక్ సెక్టార్ ప్రేమించే పార్టీ. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ లో కూడా కొన్ని వాళ్ళు చెప్పినట్టుగా అంటే కొన్ని కాలేజీలో లైబ్రరీస్ నడుస్తున్నాయి, లైబ్రరీస్ పెడుతున్నారు వాళ్ళు. నేను కొంతకాలం పనిచేస్తాను కాబట్టి ప్రధానంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో, అలాగే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందులో కూడా లైబ్రరీస్ ఉంటేనే పర్మిట్ చేస్తారు వాళ్ళు. పర్మిషన్ విల్ కమ్ అకార్డింగ్ టు ది లైబ్రరీస్ అరేంజ్మెంట్. లైబ్రరీస్ ఉండాలి దాంట్లో రూల్స్ ప్రకారం. వాళ్ళు పెడుతున్నారు, బిఎల్ఎస్సి ఎమ్మెల్యేసి పెడుతున్నారు. కానీ వాళ్ళకు సరైన శాలరీస్ ఇవ్వట్లేదు. అంటే అది కేవలం వాళ్ళకే ఇవ్వట్లేదు కదా, ప్రొఫెసర్స్ కి వాళ్ళందరూ కూడా శాలరీస్ అనేది మనం అనుకున్నట్టుగా పబ్లిక్ సెక్టార్ ఉన్న లెవెల్లో లేవు. సో దాన్ని కొంత అది మన కంట్రోల్లో ఉండదు. నేను లైబ్రరీ చైర్మన్ అనేది బేసికల్ గా ఓన్లీ పబ్లిక్ లైబ్రరీస్ కి మేజర్ గా. కానీ ఆ లైబ్రరీస్ కి అవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే, హైయర్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీస్ ఉంటాయి. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మనకి సెకండరీ ఎడ్యుకేషన్ కంట్రోల్లో ఉంటుంది. సరే వాళ్ళు ఎవరైతే వాళ్ళు మినిస్టర్స్, గౌరవ మంత్రులు కానీ, అంటే వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారే మంత్రిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు వాటికి ఉన్నారు. కాబట్టి వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు ఏను నరసింహారెడ్డి గారితో నాకు మంచి రిలేషన్ ఉంది. అలాగే దేవసేన మేడం కూడా షీఈస్ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అట్లాగే మాకు సారు ఐఏఎస్ ఆఫీసర్ బోరా వెంకటేశ్వర గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఒకసారి ఈ విషయంలో కూడా నేను వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి యూనివర్సిటీస్ లో కానీ, అట్లాగే డిగ్రీ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో, ప్రొఫెషనల్ కాలేజ్లో, లైబ్రరీస్ లో ఈ లైబ్రరీస్ పెట్టే ప్రయత్నం వచ్చామని నేను అడిగే ప్రయత్నం చేస్తాను. అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. దాని మీద కూడా నేను వర్కౌట్ చేస్తాను. తర్వాత చివరిగా నేను ముగించే ముందు ఒక 2-3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే, అలా మాట్లాడుకుందాం, ఇదేం ఫుల్ స్టాప్ కాదు. అన్ని కామాలే ఉంటాయి మన జీవితంలో, ఫుల్ స్టాప్ ఉండవు. ఫుల్ స్టాప్ అయితే క్లోజే. ఫుల్ స్టాప్ అనేది మనం రిప్ లో ఉన్నప్పుడే ఫుల్ స్టాప్ ఉంటుంది. కాబట్టి మనం బతికేంత వరకు ఓన్లీ కామాలే ఉంటాయి. కాబట్టి లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు us. మీ అందరికి బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఐ కోట్ వన్ గ్రేట్ కొటేషన్ గివెన్ బై హెరాక్లిటస్. ఆయన ఏమంటాడంటే, ఏ గ్రేట్ ప్రాగ్మాటిస్ట్ ఫిలాసఫర్, యూ కెనాట్ స్టెప్ ఇన్ ఏ రివర్ ప్రైస్ అంటాడు. అంటే నదిలో నువ్వు రెండోసారి అడుగు పెట్టలేవు. యూ కెనాట్ స్టెప్ ఇన్ ఏ రివర్ ప్రైస్, నదిలో రెండవసారి అడుగు పెట్టలేవు.
నదిలో రెండవసారి అడుగు పెట్టడం ఏంటి అంటే, మీరు నదిలో ప్రవహించే నదిలో మీరు అడుగు పెడతారు. పెట్టగానే ఏమవుతుంది, ఒక నీటి పాయ వస్తుంది, నీ పాదాన్ని ముట్టుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది, స్పర్శిస్తుంది, నీ పాదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ నీటి పాయ అయితే నీ పాదాన్ని ముట్టుకుందో, ముద్దు పెట్టుకుందో, నీ పాదాన్ని స్పర్శించిందో, అదే నీటి పాయలో మళ్ళీ నువ్వు ఉరికినా నీటి పాయ దొరకదు, వెళ్ళిపోతుంటుంది. జీవితము అంతే. ఓ క్షణం వస్తుంది, నీతో గడుపుతుంది, నీతో మాట్లాడుతుంది, కాసేపటికి నీ నుంచి అదృశ్యం అయిపోతుంది. మళ్ళీ నీ దగ్గరికి వచ్చేది కొత్త క్షణమే తప్ప పాత క్షణం నీ దగ్గరికి రాదు. దట్ ఈస్ ద రిథమ్ ఆఫ్ లైఫ్. కాబట్టి మనం జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని కొత్తగా ఆస్వాదించినప్పుడు జీవితం చాలా అందంగా ఉంటుంది. అట్లా ఆస్వాదించలేనప్పుడు జీవితం విషాదంగా ఉంటుంది. ఐ అగ్రీ. మీరందరూ గ్రాడ్యుయేట్స్, బిఎల్ఎస్ చదివారు, సిఎల్ఎస్ చదివారు, ఎంఎల్ఎస్ చదివారు. కానీ దానికి తగ్గ అవకాశాలు ఉండాలి కదా. ఆ అవకాశాల కోసం మనం ప్రయత్నం చేద్దాం. అందుకోసమే నేను మీతో ఇంట్రాక్ట్ అయినా, కావాలని మీటింగ్ పెట్టమని నా దగ్గరికి జానయ్య గారి ఆధ్వర్యంలో కొంతమంది మిత్రులు వచ్చారు. వస్తే వాళ్ళందరితో నేను అన్నాను, ఒకసారి ఊరికే మాట్లాడుకుని, నేనెవరో మీకు తెలియాలి కదా, మీరెవరో నాకు తెలియాలి కదా. కాబట్టి దిస్ ఇస్ ద ఇంట్రాక్షన్ సెషన్. కాబట్టి మీరు హ్యాపీగా నా దగ్గర రావచ్చు. ఇదే ఛాంబర్. యాక్చువల్గా ఈ ఛాంబర్ని అంటే దీన్ని ఇక్కడ నుంచి బషీర్బాగ్ పంపాను. బషీర్బాగ్ తీసుకుపోయాను. అక్కడ ఎన్సీఆర్టీ బిల్డింగ్ లో పెట్టాను. చుట్టూ ఆఫీసులే, మధ్యన లైబ్రరీ ఆఫీసు. ఆ చుట్టూ ఎవరున్నారంటే కుర్చీలు ఉన్నాయంతే. ఇప్పుడు ఫోటోలు పెట్టారు, ఇదే ప్రపంచం అని. నేను ఓటు తీసుకోవడానికి ముందు మా డైరెక్టర్ గారికి నేను చేసిన ఆర్డర్ ఏంటంటే, ఈ రాత్రి లారీ పట్టుకపోయి మొత్తం సామాన్లు ఇక్కడికి వేసుకురామని చెప్పాను. ఎందుకోసం అంటే ఈ బిల్డింగ్ కాంపౌండ్ లో రాగానే పెద్ద లైబ్రరీ కనబడుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ బిల్డింగ్. లోపల రాగానే పుస్తకాలు ఉంటాయి. ఈ బిల్డింగ్ ని, ఈ పుస్తకాలను చూసిన మీకు నా పట్ల ప్రేమ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. నేను తీసుకెళ్ళి బషీర్బాగ్ లో అక్కడ అన్ని దగ్గరనే అక్కడ పెట్టుకున్నాను అనుకోండి. నా చుట్టూ కుర్చీలు ఉంటాయి, బెంచీలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. నేను సజీవంగా బతకాలనుకుంటున్నాను, నేను నిర్జీవంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. నేను మధ్యాహ్నం పూట 2 o'clock వస్తాను, వచ్చి ఈవినింగ్ 6 వరకు ఉంటాను. ఎవరైనా కలవచ్చు నాకే. రాకేష్ అని అక్కడ అతను రెగ్యులర్ లైబ్రరీని, నాకు పర్సనల్ సెక్రటరీగా ఉంటారు. అట్లా మహేష్ ఉంటారు, రాణి మేడం కానీ, అక్కడ మనకి కేసీఆర్ సార్ కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ మా కేర్ టేకర్స్ ఉంటారు. మీరు మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఎవరైనా రావచ్చు, మనం కలవచ్చు, మాట్లాడవచ్చు. ఒకవేళ మీరు క్వాలిఫైడ్ గా ఉంటే ఇక్కడ అక్కడక్కడ ఏదైనా వేకెన్సీ సర్వీస్ అయితే నేను పార్ట్ టైం గాను పంపిస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చి సెలెక్ట్ అయ్యే వరకు పంపిస్తాను. క్వాలిఫైడ్ కావాలి మనకు. నాకు చాలా మంది చెప్తుందంటే క్వాలిఫైడ్ లైబ్రరీస్ దొరకట్లేదు అంటున్నాను. ఇక్కడ 200 క్వాలిఫైడ్ లైబ్రరీసే కదా, ఎందుకు దొరకట్లేదు నాకు అర్థం కాదు. బహుశా వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉన్నాయేమో నాకు తెలియదు. ఇప్పుడు అవన్నీ ఇంట్రెస్ట్ ఫుల్ స్టాప్ పడుతుంది. ఏదైనా కూడా చాలా హానెస్ట్ గా, నిజాయితీ దొరుకుతుంది. బై ఛాన్స్ నేను ఈ డిపార్ట్మెంట్కి రాలేదు, బై ఛాయస్ కోరుకొని వచ్చాను ఇక్కడికి నేను. కాబట్టి మధ్యాహ్నం 2 to 6 రండి. ఎవరు వచ్చినా వాళ్ళకి ఛాయ్ మాత్రం తాగిస్తాను, ఒక ఉస్మానియా బిస్కెట్ ఇస్తాను. లంచ్ మీద సడన్గా కావచ్చు. కాబట్టి కైండ్లీ కమ్ మీట్ విత్ మీ. అలాగే ఇప్పుడు మీరైతే తెలంగాణ లైబ్రరీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఒక చిన్న కమిటీ ఫామ్ చేసుకోండి. మేము బయటకు వెళ్ళిన తర్వాత దానికి ఒక చిన్న బాడీ చేసుకోండి. ఒక కన్వీనర్, జాయింట్ కన్వీనర్గా 10 మంది మెంబర్స్గా, లేదా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ 10 మంది పెట్టుకోండి. ఆ 10 మంది 12 మందిలో మీరు అన్ని కమ్యూనిటీస్ ఉండాలి. షుడ్ బి రిఫ్లెక్ట్ సోషల్ జస్టిస్. లైక్ ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను పిలిచినప్పుడు రావాలి. నేను మిమ్మల్ని కొంతమంది ముఖ్యుల దగ్గర తీసుకెళ్తాను. అంటే వీళ్ళ అవసరం ఉంది, జాబ్స్ అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్ని జాబ్స్ మీకు ఇవ్వకపోవచ్చు, కానీ ఖాళీగా ఉన్న జాబ్స్ మాత్రం మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను నేను. అది నా బాధ్యత. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఒక చిన్న బాడీ ఫామ్ అయిన తర్వాత, సార్ వీళ్ళందరూ నెంబర్స్ ఉన్నాయా, ఫోన్ నెంబర్స్ ఉన్నాయా మేడం, అవి మన దగ్గర కూడా జిరాక్స్ తీసి పెట్టండి. ఎప్పుడైనా మెసేజ్ పెడితే వాళ్ళ దగ్గరికి పోతుంటుంది మనకి. కాబట్టి నేను ఇప్పుడు పిలుస్తూ 10-12 మంది రావడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే నేను మేము రిప్రజెంటేషన్ చేపిస్తాను. మన దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేయండి, మన దగ్గర రిప్రజెంటేషన్ చేయండి. అట్లాగే అవసరమైతే పెద్దవాళ్ళని, నాకన్నా హోదాలో పెద్దవాళ్ళు, పార్టీలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా లైబ్రరీస్ పిలుస్తాను. పిలిస్తే చిన్న చిన్న ఫెలో స్టేషన్ చేయొచ్చు. ఇప్పుడు మన గౌరవనీయుల మంత్రులు చాలా మంది ఉన్నారు. వారిని ఇప్పుడు మన రీసెంట్ గా కొండా సురేఖ గారి దగ్గర పోయినా, ఆయన వారు ఇక్కడ ప్లాంటేషన్కి వస్తా అన్నారు. వాళ్ళు వచ్చిన రోజు మీరు అందరూ వచ్చారు అనుకోండి, క్యాబినెట్ లో ఉన్నప్పుడు మేడం మన గురించి మాట్లాడతారు. అట్లా చాలా మంది సీతక్క లాంటి వాళ్ళు కానీ, మనకి
శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు, మోహన్ రెడ్డి గారు అంటే చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు. మనకు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ అన్న, చాలా మంది మినిస్టర్స్ కూడా మనం పిలుస్తాం అకేషన్స్ లో. నవంబర్ లో మాత్రం ఈ బిల్డింగ్ నేను సీఎం గారిని తీసుకొస్తాను, మన బెచ్చారు కూడా తీసుకొస్తాను. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇక్కడికి వస్తే చూస్తే మనకు సీఎం గారు వస్తే వారితో పాటు ఫండ్స్ వస్తాయి మనకు కనుక. అది అట్లా తీసుకొస్తే దట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ది ప్రోగ్రామ్స్. అట్లా చేయాలి. అలాగే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా మనం పిలుస్తాం. చిన్న ఫెస్టివల్ చేద్దాం. ఇప్పటి నుంచి మీరు చెప్పాల్సింది ఏంటంటే మిత్రులకి, ఫ్యూచర్ లో మన దగ్గర ఏమైనా కొత్త పుస్తకాలు ఇనాగరేషన్ అయితే పుస్తకావిష్కరణ అంటాం కదా, ఆ పుస్తకావిష్కరణకి ఈ హాల్ మనం ఫ్రీగా ఇవ్వాలి. మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, పుస్తకావిష్కరణకు ఈ హాల్ ఫ్రీగా ఇవ్వాలి మనం. అట్లాగే లైబ్రరీకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి. ఇక్కడ ఈ గోడల మీద ఉన్న మానవుల యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ జరిగితే ఆ ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం చేయాలి. అప్పుడు ఏమైతే సమాజానికి ఈ లైబ్రరీకి మధ్య లింక్ ఉంటుంది. ఇక్కడ ఈ లైబ్రరీస్ ఎవరి కోసం ఉన్నాయి? పబ్లిక్ కోసం ఉన్నాయి. పబ్లిక్ ఇన్వాల్వ్ చేయకుండా లైబ్రరీస్ ఎందుకు? లైబ్రరీ ఎట్లా సంతలు అవుతాయి? కాబట్టి ఈ అఫ్జల్గంజ్ లైబ్రరీ ఇది ఒక హిస్టారికల్ బిల్డింగ్. మొత్తం భారతదేశంలో లైబ్రరీ కోసం నిర్మించబడ్డ మొదటి బిల్డింగ్ ఇది. దిస్ బిల్డింగ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ లైబ్రరీ. లైబ్రరీ అంటే ఇట్లా ఉండాలని కట్టారు ఈ బిల్డింగ్. దట్ ఇస్ ద గ్రేట్ కేస్ ఆఫ్ ఇట్. మనకు బేసికల్ గా 1891లో అసాఫియా లైబ్రరీ ఆర్బిట్స్ లో ఉన్న తర్వాత అది ఇక్కడికి 1932లో మార్చబడిందని సార్ చెప్పారు మనకి. మొన్న ఒకసారి V6 వాళ్ళు 9 సంవత్సరాల క్రితము దీని ఒక అద్భుతమైన వీడియో తీశారు. నేను మన గ్రూప్లలో ఉంటే నేను పాస్ చేస్తాను దాన్ని.